హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు హోపోనోపోనో హీలింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోపోనోపోనో హీలింగ్ లైట్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ముందుగా హోపోనోపోనో గురించి తెలియని వాళ్ళకి నేను డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత మీరు ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నాతో పాటు ఈ హీలింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. హోపోనోపోనో ఇది ఒక హవాయియన్ హీలింగ్ టెక్నిక్, మనందరికీ తెలిసిందే. సో ఈరోజు దాంట్లో మనం పర్టికులర్గా హెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్స్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, అండ్ కెరియర్ పరంగా కానీ మీరు ఎలాంటి ఎమోషన్స్ని ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కెరియర్లో జాబ్ గ్రోత్ లేదని ఫీల్ అవుతూ ఉంటే స్టక్ అయిపోయినా అని ఎమోషన్. ఓకే, సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఆయన అందరికి గ్రోత్ ఉంది, నాకు గ్రోత్ లేదు అన్న సాడ్నెస్ కావచ్చు. ఇలాంటివి మీరు ఏది ఫీల్ అవుతున్నారు చెక్ చేసుకోండి. ఓకే, అందరూ ఏదైనా ఒక్క ఏరియానే చూస్ చేసుకోవాలి. దాంట్లో ఒకటే ఎమోషన్ని గుర్తుపట్టాలి. 10 ఎమోషన్స్ కాదు, ఒక్క ఎమోషనే గుర్తుపట్టాలి. సాడ్గా ఉన్నారా, స్టక్ అయిన ఫీలింగా, లేదు గిల్టీ ఎమోషన్, అరే నేను ఇంకా బాగా నేర్చుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చేవి అన్న గిల్టీ ఉందా, ఏ ఎమోషన్ ఉంది. లేదు హెల్త్ పరంగా అంటే నేను ఇంకా కొంచెం డైట్ చేయాల్సింది, లేకపోతే నేను ఇంకా కొంచెం నా హెల్త్ పైన నేను కేర్ తీసుకోవాల్సింది, అందరి పైన కేర్ తీసుకొని నన్ను నేను నెగ్లెక్ట్ చేసుకున్నాను అన్న గిల్టీ ఉందా, ఏ ఎమోషన్ ఉంది. ఓకే, రిలేషన్షిప్ పరంగా మీతో మీ రిలేషన్షిప్ చెక్ చేసుకోండి. ఓకే, మీతో మీ రిలేషన్షిప్ అంటే మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్యాంపర్ చేస్తున్నారు, అంటే ఎంత బాగా చూసుకుంటున్నారు, మీకోసం మీ టైం కేటాయించుకుంటున్నారా లేదా. సో అలాంటప్పుడు కూడా గిల్టీ వస్తుంది, సాడ్ ఫీలింగ్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందరికీ చేసి పెడుతున్నాను, నా కోసం నేనే చేసుకోవట్లేదన్న కోపం కొన్నిసార్లు మన పైన మనకే కలుగుతుంది కదా. సో అట్లాంటప్పుడు అలాంటి ఎమోషన్ ఏదైనా ఉందా రిలేషన్షిప్లో. ఓకే, మనీ పరంగా. సో మనీ పరంగా మోస్ట్లీ అందరు ఎక్కువ ఫీల్ అయ్యే ఎమోషన్ ఏంటి, ఫియర్. దీనికి ఇది కట్టాలి, లేకపోతే ఈ బిల్స్ పే చేయాలి, ఇవన్నీ ఉన్నవి, ఇవన్నీ ఎలా అయిపోతవి, ఎప్పుడైపోతవి, ఇన్ని డెప్స్ ఉన్నవి అని ఫస్ట్ డెప్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా బిల్ పే చేసేవాళ్ళు, ఏవైనా ఇంట్లోకి యూస్ చేసుకునే దానికి పే చేసేటప్పుడు, సో అప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ అనిపిస్తుంది. అలా పర్టికులర్గా ఒక్క ఎమోషన్ని మాత్రమే గుర్తుపట్టండి, ఒక్క ఏరియాలో మాత్రమే. నేను అన్ని ఏరియాస్లో ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పినాను. ఓకే, సో మీరు అందరూ టైప్ చేసినా ఓకే. రిలేషన్షిప్ ఈ ఎమోషన్, కెరియర్ ఈ ఎమోషన్, మనీ ఈ ఎమోషన్. నేను ఈజీగా గైడ్ చేస్తాను, మీరు కూడా ఈజీగా హీల్ అవుతారు. ఓకే, నాకు చాట్ బాక్స్లో ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, టైప్ చేయండి, లేకపోతే చెప్పినా ఓకే. ఏరియా అండ్ ఎమోషన్. కెరియర్, ఎమోషన్ ఏంటండి, ఓకే స్టక్ లో ఉన్నారని. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు డైరెక్ట్ హెల్త్ అయితే ఫిజికల్ పెయిన్ ఉంది అనుకోండి, ఎమోషనల్ గా కాదు. ఫిజికల్ గా పెయిన్ ఉంది ఎక్కడైనా ఏరియాలో అంటే ఫిజికల్ పెయిన్ నే గుర్తుపట్టవచ్చు. అండ్ దానికి రేటింగ్ ఇవ్వండి. 1 to 10 లో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు. లక్ష్మి గారు, మీరు ఏ ఏరియా, హెల్త్ లోనా, రిలేషన్షిప్ లోనా, కెరియర్ లోనా, మనీలోనా? టైప్ చేయండి ఎవరిది వాళ్ళు, ఏరియా ఏంటి అని చెప్పి. బెటర్. ఓకే, కవిత గారు రిలేషన్షిప్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ వల్ల మీకు ఏమనిపిస్తుంది, ఎమోషన్ ఏంటి? ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతున్నవి, బాధ అనిపిస్తుందా, ఫ్రస్ట్రేషన్ వస్తుందా, లేకపోతే నేను ఒక స్టక్డ్ ఎమోషన్ లో ఉన్నాను, ఇంకా ముందటికి కదలట్లేదు అనిపిస్తుందా? హెల్త్, ఓకే హెల్త్ లో ఆ ప్రాబ్లం ఎంత ఉంది, దానికి 1 to 10 లో సివియారిటీ ఇస్తే ఎంత వరకు ఇస్తారు? ఓకే, పెయిన్ ఉంది, పెయిన్ ఉంటే ఎంత వరకు పెయిన్ ఉంది, ఇరిటేషన్ ఉంది ఉంటే ఎంత వరకు ఉంది 1 to 10 లో. ఓకే, ఫ్రస్ట్రేషన్ 8, హెల్త్ లో 8. యా, హెల్త్ లో ఎమోషన్ గుర్తుపట్టండి. పెయిన్ అయితే పెయిన్, ఓకే డైరెక్ట్.
కెరియర్లో స్టక్. ఓకే అండి. నెంబర్ కూడా ఇంపార్టెంట్. మన బ్రెయిన్‌కి ముందు మనం క్లారిటీగా ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. ఓకే. అందరూ గుర్తుపట్టారు కదా! కెరియర్, స్టక్ ఎమోషన్, నంబరింగ్ ఇచ్చుకోండి. 1-10లో రేటింగ్ ఎంత? హెల్త్‌లో 1-10లో రేటింగ్ ఎంత? ఓకే. సో, ఇప్పుడు అందరూ మీ హార్ట్ పైన వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అందరూ వాటర్ తాగండి. మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నాతో పాటు చెప్పండి. ఏదైతే ఎమోషన్‌ని నేను ఫీల్ అవుతున్నానో, మీ ఏరియా అనుకోండి. హెల్త్ అయితే హెల్త్, కెరియర్ అయితే కెరియర్, మనీ అయితే మనీ. ఏదైతే ఎమోషన్‌ని నేను ఫీల్ అవుతున్నానో, దానికి 100% బాధ్యతని తీసుకుంటున్నాను. ఐయామ్ సారీ. ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఈ ఎమోషన్‌ని నేను క్యారీ చేస్తున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐయామ్ సారీ. ఈ ఎమోషన్‌కి పూర్తి బాధ్యత నాదే. ఏదైతే ఎమోషన్‌ని నేను ఫీల్ అవుతున్నానో, దాని పూర్తి బాధ్యత నాదే. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ మై డియర్ సెల్ఫ్. ఈ మ్యూజిక్ వింటూ అందరూ మీ పేరుతో సారీ చెప్పుకోండి. ఓకేనా? 4 వర్డ్స్ చెప్పండి. ఐయామ్ సారీ, మీ నేమ్. ప్లీజ్ ఫర్గివ్ మీ, మీ నేమ్. థాంక్ యూ, మీ నేమ్. ఐ లవ్ యూ, మీ నేమ్.
సారీ మై డియర్ సెల్ఫ్. హెల్త్ పరంగా నేను ఇలాంటి దాన్ని, ఇలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తున్న దానికి పూర్తి బాధ్యత నాదే. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే కెరియర్లో నేను ఇలాంటి ఎమోషన్ని ఫీల్ అవుతున్నానో ఆ ఎమోషన్ని మీరు గుర్తుపట్టి అది మీ బాడీలో ఎక్కడ ఎలాంటి పెయిన్ని క్రియేట్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఏ ఏరియాలో మీరు ఆ పెయిన్ని గమనిస్తున్నారు. ఒకసారి మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మ్యూజిక్తో పాటు నెమ్మదిగా మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఒక పార్ట్లో మీకు పెయిన్ అనేది తెలుస్తుంది. మీ బాడీ ఆ పెయిన్ని అక్కడ స్టోర్ చేసుకుంది అని అర్థం. ఓకే, ఈ ఎమోషనల్ పరంగా ఉన్న పెయిన్ని బాడీ అక్కడ స్టోర్ చేసుకుంది కాబట్టి ఏ పార్ట్లో స్టోర్ చేసుకుందో గుర్తుపట్టండి. ఆ బాడీ పార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తూ దానిపైన చేతి పెట్టి చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ఎక్కడైతే మీరు పెయిన్ని ఫీల్ అయ్యారో ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇలాంటి ఎమోషన్స్ని తెలిసి కానీ తెలియకుండా కానీ క్యారీ చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ పెయిన్. మీ బాడీలో ఉన్న ఆ పెయిన్కి పూర్తి బాధ్యత నాదే. ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసినది నేనే. నా ఆలోచనల ద్వారా, నా యాక్షన్స్ ద్వారా, నా బిలీఫ్ సిస్టమ్స్ ద్వారా నేనే ఈ ఎమోషన్స్ అన్నింటినీ క్రియేట్ చేసి పెయిన్గా నా బాడీకి ఇచ్చిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. అబ్జర్వ్ దట్ పెయిన్. ఆ పెయిన్ అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఏదైతే తెలిసి కానీ తెలియకుండా కానీ ఎమోషన్స్ని నీకు ఇచ్చి ఉన్నానో వాటన్నింటికి ఐఎమ్ సారీ. చాలాసార్లు నెగిటివ్గా ఆలోచించి నిన్ను తక్కువ చేసి చూసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ వాల్యూ నాకు తెలిసినది. నిన్ను ఎలా చూసుకోవాలో, ఎలా నీతో కమ్యూనికేట్ చేయాలో నేను అర్థం చేసుకుంటున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. నేను శ్వాస మొదలుపెట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు నాతో ఉన్న ఏకైక బెస్ట్ పార్ట్నర్ నువ్వు అయిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నన్ను చూసుకుంటున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ మైండ్. ఇలాంటి నాలెడ్జ్ని నేను పదే పదే రిపీట్ చేస్తూ నాకు ప్యాటర్న్స్ని కొత్తవి అలవాటు చేసుకుంటున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ మైండ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. హీల్ చేసుకుంటున్న దానికి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మై డియర్ సోల్. వీటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ నీ లెసన్స్ని నువ్వు నేర్చుకుంటున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ మై డియర్ సోల్. ఏదైతే జన్మ తీసుకునేప్పుడు లెసన్స్ కోసం ఈ భూమి పైన మనము వచ్చామో దానికి నువ్వు ఇంత ప్రతి నిమిషము నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ నీ థాట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వండర్ఫుల్గా మైండ్ని, బాడీని, సోల్ని అన్నిటిని చూసుకుంటున్న దానికి థ్యాంక్ యూ. ఆ ప్యూరెస్ట్ ఎనర్జీ నా లోపల ఉన్న దానికి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ మై డియర్ మైండ్. ఐ లవ్ యూ మై డియర్ సోల్. మీ తలపై భాగంలో ఒక వైట్ లైట్ ఎనర్జీ బాల్ని విజువలైజ్ చేసుకోండి. ఈ మ్యూజిక్ వింటూ మీ తలపై భాగం నుంచి ఆ వైట్ లైట్ అనేది ఒక్కొక్క పార్ట్కి స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు.
ఆ వైట్ లైట్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ అన్ని బర్డెన్స్ని, ఎమోషన్స్ని అన్నింటినీ క్లియర్ చేస్తున్నట్టు మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీరు ఒక్కొక్క పార్ట్ నుంచి రిలీజ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఆ ఎమోషన్స్ అన్నీ మీరు గుర్తుపట్టినవి ఇప్పుడు మీ బాడీ నుంచి రిలీజ్ అవుతూ వండర్ఫుల్గా లవ్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అయినట్టు చూడండి. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి. Release all the burden. Release all the unnecessary emotions. వండర్ఫుల్గా మీ తలపై భాగంలో ఉన్న ఆ వైట్ లైట్ ఎనర్జీ లవ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తున్నట్టు చూడండి. అవన్నీ రిలీజ్ అయిపోయి ఇప్పుడు ఒక్కొక్క అణువు ఆ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ లవ్ ఎనర్జీతో స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. I love you. Thank you, my dear self. 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 I love you. ఇప్పుడు ఎమోషన్ 1 to 10లో ఎంత ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మీ అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టి మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి హీలింగ్ని మీరు రోజు ఫీల్ కావాలి, ఒక 21 days నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అందరూ కమెంట్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.